ఏమా ఏ ఊరికి పోతున్నారు? తోవేకా? ఏ ఊరికి? బడానపల్లికే. బడానపల్లి వాళ్ళే అందరు బయటికి గినాదులు కొని వస్తా అంటారు. మనూరుకి రావారు కానీ అడిగి రారా? మనూరు వాళ్ళు అయితేరా? తెలిసిన వాళ్ళని 200 ఇచ్చి 4 గంటలు ఎరుగుతారు. ఏం చేస్తా ఎండ తిరిగి? ఎంత ఇస్తున్నారు? 250 ఎంత? ఎందుకు మనూరులోనే 200 ఇచ్చారు కదా, అంత దూరం ఎందుకు? ఈడ పనులు లేవా? సరే సరే పోయిస్తున్నా. ఉంటా పెద్దమ్మా. రైట్ ఉంటానమ్మా. నీకెందుకు అమ్మఒడి పడుతుంది? పెన్షన్ వచ్చాందా? పెంచుకున్నావా? కూర్చో నువ్వు కూర్చో చెప్తా. ఏంది? ఒక్క నిమిషం. మనవరాలు గార్డియన్ కింద ఉందా? హౌస్ మ్యాపింగ్ లో గార్డియన్ కానీ ఎవరు లేరు, అందుకని ఇవ్వలేదు సార్. వాళ్ళ చైల్డ్ ఒకటి సపరేట్ అలా ఉన్నాయి. అంటే ఆమె ఒక్కటే వేరే దాంట్లో ఉందా? అవును సార్. ఆ పాప ఒకటే? మదర్ ఏమో ఉండింది, తర్వాత ఆమె డెత్ అయింది. ఇంకా ఆయన లేరు సార్, ఎవరు లేరు హౌస్ మ్యాపింగ్ లో లేరు. అంటే ఎక్కడున్నాడు వాళ్ళ ఆయన? వీళ్ళ హౌస్ మ్యాపింగ్ ఇక్కడే ఉంటాడు. ఇంటికి అట్లాంటప్పుడు ఈమెను పెట్టే కదా గార్డియన్ గా? లేదు సార్, అది హౌస్ మ్యాపింగ్ ఉంటేనే పెట్టకపోతాను. అవును, ఒకవేళ లేదు అనుకుంటే ఇప్పుడు నీ బియ్యం కార్డులు ఎవరెవరు ఉన్నారు పెద్దమ్మా? మరి ఈమె దాంట్లో కన్నా మార్చు. ఎట్లా ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి రాలే? 2 ఏళ్ళు రాలేకుంటే ఎన్నిసార్లు మారింటది చెప్పు? సంవత్సరం వచ్చింది. అలా కాదు కదా నీకు. హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లేకి దీంట్లోకి మార్చు. ఆమె సింగిల్ గా ఉన్నప్పుడు ఏం చేస్తావు? అది మంచి చేతుల్లో. వేరే ఎక్కడమ్మా? ఇప్పుడు ఉంది కదా మ్యాపింగ్ లోకి సింగిల్ ఉన్న వాళ్ళు వాళ్ళ అవదాంట్లోకి మార్చడానికి. అటు సైడ్ కార్డులో ఒకటే ఉన్నారు. ఈమె ఒక్కటే ఉంది. ఆమె ఒకటే ఉంది, ఈమె ఒకటే ఉంది. ఇద్దరిని కలపడానికి ఏమైంది? అంటే కార్డులో ఈ చిన్న పాప నుంచి పెద్దమ్మ దాంట్లోకి వెళ్ళాలంటే కార్డులో ఇద్దరున్నా ఉండాలి సార్ కనీసం. నాకు అర్థం కాదు ఏంది, నాకు అర్థం కాలే. ఒక ఇద్దరికి ఎగ్జిస్టింగ్ కార్డులు ఉన్నాయి సార్. ఇద్దరికి ఆమె కార్డు ఉంది, ఈ 2 కార్డులను కలుపుతాము. దాంట్లో తప్పేమొస్తుంది నాకు అర్థం కావట్లేదు. సింగిల్ చేయడం అంటే సమస్య. కానీ ఇస్ దే పాసిబుల్ డిఎస్ఓ కొట్టు ఉందా? అది పెద్ద విషయం కాదు కదా. లేదు సార్, యాక్చువల్లీ కార్డులో ఇద్దరు ఉంటే ఒకరిని వేరే కార్డులోకి యాడ్ చేయొచ్చు సార్. కానీ ఒక్కరే ఉంటే అది ఎట్లా? నువ్వు చెప్పినది తప్పు. ఇద్దరు ఉంటే ఒకరిని పంపించి సింగిల్ కార్డు చేయలేవు కదా. అలా అవును సార్, అది కూడా నిజమే సార్. అంటే అప్పుడు పేరు ఉంటుంది సార్ అది. కానీ ఇప్పుడు సింగిల్ మెంబర్ ఉంటే ఆ సింగిల్ మెంబర్ నీ కార్డులోకి వేయలేము సార్. సింగిల్ అని ఫ్యామిలీ కలిపేకింది కదా. ట్రై చేస్తాం సార్. అలా కాదు. ఇప్పుడు ఉంది చూడు. ఇప్పుడు హౌస్ డిఎస్ఓ కొట్టు. ఇప్పుడు హౌస్ హోల్డ్కైనా కలిపేకుంటుంది చూడు మేడమ్మా. ఇప్పుడు 2 ఇండివిజువల్ రైస్ కార్డ్స్ ఉన్నాయి. ఒకటి చిన్న పాప మైనరు, ఒకరు మేజరు ముస్లామా. సో తల్లి చనిపోయింది, తండ్రి ఆడుంటాడో తెలియదు. ఈ మైనర్ని మేజర్ దాంట్లో కలపచ్చు కదా? ఒకటే ఫ్యామిలీనే, ఒకటే ఫ్యామిలీని కలపచ్చు. ఎప్పుడు ట్రై చేసిన? ఎన్ని ఏళ్ళ కిందట? 2 months క్రితం ట్రై చేసాను. ఏమో తెలుసా? వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయా? ఈ పెద్దమ్మ డీటెయిల్స్ ఉన్నాయా? డిఎస్ఓ గారు సార్ నమస్తే. ఒక ఇష్యూలో ఒక మైనర్ పాప వాళ్ళ అమ్మ నాన్న అంటే వాళ్ళ అమ్మ చనిపోయింది, నాన్న కూడా బియ్యం కార్డులో లేడు కదా. వాళ్ళు ఉన్నాడు, పాపని వేసుకొని ఉన్నాడు. వాళ్ళ నాన్నేమో బియ్యం కార్డులో ఉన్నాడంట. సో వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. అప్పుడు ముసలాయమ్మకు మాత్రం సింగిల్ కార్డు ఉంది. సో ఇప్పుడు ఆ మైనర్ పాపను వాళ్ళ అవదాంట్లోకి కలపచ్చు కదా. మరి మా విఆర్ఓ కలపలేమంటారు?
కలపచ్చు. మరి లేరనుకో నువ్వు 2 నెలల కింద ఎలా ప్రయత్నం చేసినావు? సార్ అది వేరే ఇష్యూ సార్, వీలేదు కదా సార్ ఇష్యూ వేరే సార్. ఎలా హీరో నా దగ్గరికి అంత డివేట్ చేస్తే? సర్లేండి. ఎట్లా నా చేతికి కాదు, వాలంటీర్ చేతికి వెళ్ళాలి కదా. చెప్తే దాంట్లో నాకు ఇచ్చినది వీళ్ళకే ఇచ్చింటాను, వాలంటీర్ ఎవరికో ఇచ్చిండాలి కదా. 2 ఏళ్ళు అంటే నేను మొన్ననే కదా వచ్చిపోయినది. మళ్ళీ నెల కాలేదు. నా పొద్దు టేప్ కూడా ఎత్తుకుంటాను నేను మాట్లాడేది. టేప్ కూడా ఎత్తుతాను, ఇప్పుడు ఎత్తుతా అంటారు. టేప్ ఎత్తుతా, దానికి ఏముంది? వాలంటీర్ ఎవరు? నీకు పెన్షన్ ఎవరు ఇచ్చారు? నువ్వు బోయల పాప, కురువల పాప అట్లా కాదు, పేరు చెప్పాలా. ఇంకా ఎప్పుడున్నావు? నీ పేరేం పేరు? అచ్చమ్మ అంటే నీకు పెన్షన్ ఇచ్చానారా? వాళ్ళ పాప అని చెప్పి పెన్షన్ ఇస్తారు. ఎవరు ఎందుకు పోయినా ఉంటా? ముందుకు పోయినా ఉంటా పెద్ద మీదకి. వినదు, అర్థం కాదు, చాదస్తాము. చెప్పాలి 1-2 సార్లు. మీదికి పోతే ఎంత వస్తుంది? ఎవరు అశ్విని ఎవరు ఉందా? అవునా? వాళ్ళ పిల్ల ఓలప్ప పిల్లం పేరేం పేరయ్యా? అశ్విని. సరే. ఇదిగో ఇది చూసి నాకు మళ్ళీ చెప్పు, రిజాల్వ్ చేసి. ఊరికనే వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఎందుకు పోతానే? బాగా మెత్తగా ఉంటావు నువ్వు, అందరి మీదకి పోతున్నావా నువ్వు? అన్ని కథలన్నీ నీతులన్నీ చెప్తా ఉంటావు, పిల్లల మీదకి పోతే ఎట్లా? చేస్తారులే సరేనా? ఇంకోసారి వచ్చా, నేను 4వ సారి ఉంది. ఈ ఊరు పెద్దది కదా, అప్పటికన్నా క్లియర్ చెయ్యా. మనం చేసింది భయాన్ని వల్ల అయిపోయింది కదా ఊరికే. నీ ఊరికి పిచ్చి చేస్తాను. పోయినా ఉందినమ్మా, రైట్ ఉంటామా? నేను వచ్చినా లేదా అమ్మది అయిపోయి, ఇంకా అమ్మ నన్ను చంపుతుంది. సర్లేమ్మా, మేము మీ ఇంటికాడికి వచ్చినప్పుడు మీ ఆడికి పోయింటివి. ఎందుకు తీసుకు? వాలంటీర్ ఎవరు? నరేష్ పవిత్ర పేరు. ఇద్దరు జాబ్ వచ్చి చూడమ్మా, ఓటీ 10 సార్లు అడిగినమ్మా, ఎక్కడ కూడా హౌస్ సంబంధించి 23 లిస్ట్ ఉంది దగ్గర. మళ్ళీ దాంట్లో ఖచ్చితంగా ఉంటుంది. పర్వీన్ బాల్. నువ్వు ఎవరికి లేదమ్మా? వాలంటీర్కి ఎవరికి? పిల్లోనికి ఇచ్చింటే సార్ మీ ఇంతకి ఎన్నిసార్లు అదే వచ్చిన నీదే. ఈ వీళ్ళకి ఆల్రెడీ హౌసింగ్ వచ్చినట్టు చూపిస్తాను. అదే మంచిగా వస్తుంది. అది మా అత్తమ్మ మా పేరు మీద ఉంది. అవునమ్మా, మీది హౌసింగ్ వస్తుందని. వీళ్ళకి ఇల్లు వచ్చిందా? ఆల్రెడీ. మీ అత్త మామకి ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు. 3 మగ పిల్లలే సార్. కొడుకులు అందరికి పెళ్ళిళ్ళైనాయా? అందరికి పెళ్ళైనా. వాళ్ళు కానీ చనిపోయి చాలా రోజులైంది సార్. వీళ్ళ కార్డులో హౌసింగ్ వచ్చినట్టు చూపిస్తాను. కలిపి చెక్ చేస్తుంది. వీళ్ళ కార్డులోకి ఎందుకు వస్తుంది? బియ్యం కార్డు అలాది అన్ని అలాదే ఉన్నాయి సార్. అయినా మాకు చూడు, వాళ్ళ అత్త మామ ఏమో తీసుకున్నట్టున్నారు. వీళ్ళకి పెళ్ళి డివైడ్ అయింటారు కదా. డివైడ్ అయినాం సార్. మేము 3 సపరేట్ ఉండొచ్చయ్యా నువ్వు చెప్పినట్టు. ఇంట్లో ముగ్గురు పెద్దలు ఉంటే వీళ్ళ అత్త మామ పేరు మీద ఇండ్లు తీసుకుంటే మిగతా 2-3కి ఎందుకు రాదు? వస్తుంది కదా. ఎవరు నువ్వు? మీరు డిజిటల్ అసిస్టెంటా? ఇంజనీరింగ్ అసిస్టెంట్. దా హీరో ముందుకురా. ఇప్పుడు వీళ్ళ కుటుంబంలో వీళ్ళ అత్త మామకి ఇండ్లు వచ్చింది అనుకో. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చేలాగా 3 పెద్దోళ్ళు ఉన్నారు, 3కి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వీళ్ళు హౌసింగ్ ఎలిజిబులే కదా. వచ్చిందంట. నేను అదే కదా సెకండ్ లిస్ట్ వచ్చిందని జీవితో మాట్లాడి అంత స్పీడ్ అయితే ఎట్లా? ఎత్తుకో పాపను ఎత్తుకో వాళ్ళు. అరే నువ్వు పాపను ఎత్తుకోమా.
కాళ్ళ కింద ఎందుకు? ఏం చెప్పు, నీ సమస్య ఏందో చెప్పమ్మా. స్థలం పట్టా ఇచ్చినారు సార్ మాకు. అది జియో ట్యాగ్ చేయండి, గుణాలు వేయించుకొని కట్టించుకుంటాం మేము అని అంటే అది జియో ట్యాగ్ చేసామంటారు, కానీ మాది ఏదో నెంబర్ రాలేదని అంటున్నారు సార్. ఇంజినియరింగ్ అసిస్టెంట్ నువ్వు కూర్చో, అందరు ఎక్కినారా? అది అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు కదా సార్. అప్లికేషన్ అని తీసుకున్నాం సార్. ఇది ఏమైందంటే పిఎంఐడి నెంబరు రాంగ్ వచ్చింది, ఇష్యూ మనకి పంపించాం సార్. పంపిస్తే Clear అయిందా? చెప్పినారు సార్. ఇంకా క్లియర్ కాలేదా? చెప్పినా సార్, క్లియర్ కాలేదా? కాలేదు సార్. ఈ వీక్ లో ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా పూర్తిగా తెలియలేదు సార్ మాకు. సర్లేమ్మా, అదేదో ఐడిది తప్పు వచ్చిందంట, రెక్టిఫికేషన్ పంపించినారంట, నెక్స్ట్ వీక్ వచ్చి చేస్తారు. సరేనమ్మా. ఏమా ఏమైంది? మా ఆఫీస్లో మాకు మెడికల్ బిల్లులో గుమాస్తాగిరే తీసుకుపోయి ఆడిస్తాం, వాళ్ళు చెక్కులు వచ్చి ఫోన్ చేసి ఇస్తాం. సరేనా? ఈమెది చూడు, ఈమెది చూడు. నువ్వు ఉండు, మనం వస్తా ఉండుమా, చూసి చెప్తాం. బాగా బాబాయ్ ఏం నేనా పొత్తలే గారు బాగున్నా. ఈ సందు వచ్చినాం కదా ఇటువైపు. ఏమ్మా బాగున్నారా? ఏం యాడికి పోలేదా? పనులకు లేవా? తోటలగాడికి ఏనన్నా బాగున్నావు? ఏ క్లాసు? 10th? ఈరోజు మీ క్లాస్లో మీ స్కూల్లో ట్యాబ్లు ఇస్తానాము. 8th వరకేనా? ఈరోజు 8th కోటేనా? ఉన్నీలే బాగానే ఉందా స్కూలు? ఎంతమంది ఉన్నారు 8th మీ దాంట్లో? 36 మంది. 54 మంది ఉన్నారు. అందరిని అడిగి రమ్మన్నావా? సచివాలయం బాగున్నా పెద్దమ్మా? పెన్షన్ అంత వస్తుందా? మన ఊరేనా? బాగున్నావా? ఈడకి ఇప్పుడు ఇచ్చినా నీకు? బిడ్డని ఇచ్చినావా? చూడ్డానికి వచ్చినావా? సరే బాగున్నావు కదా? పోయిస్తున్నా? బాగున్నానమ్మా. బాగున్నారమ్మా. ఈ ఇంటికి ఇచ్చినావా బిడ్డను? నువ్వేనా? మతిమంపల్లి అమ్మవా నువ్వు?